హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ టాక్ ముచ్చట్లు. చాలా డేస్ అయిపోయింది మనం వ్లాగ్స్ పోస్ట్ చేసి, అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ అస్సలు పోస్ట్ చేయట్లేదు. సో ఇంకా నేనైతే విజయవాడ స్టార్ట్ అవుతున్నా అనమాట. సో ఈరోజు అలా ఒక వ్లాగ్ తీసుకుందాం, మంచిగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఈ ఫోన్ అయితే మంచిగా ఉంది కదా, క్వాలిటీ బాగుంది. ఇది యాక్చువల్లీ నా చెల్లిది. సో వీడియోస్ ఒక్కసారి రికార్డ్ చేసుకుందామని చెప్పి ఇంకా చూస్తున్నా అనమాట. లొకేషన్ అంతా బాగుంది కదా, మా ఇంటి చుట్టూ ఇలా ఉంటుంది గైస్, చెట్లు. మీకు ఎలా అనిపించింది? మా ఊర్లో బోల్డ్ అన్ని పెద్ద పెద్ద హౌసెస్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఎందుకు మా ఇల్లే చాలా ఇష్టం అనమాట. అండ్ మా మమ్మీ చూసారా ఎంత మంచిగా ముగ్గులు వేసిందో. ఫ్రైడే అయితే ఇంకా మా అమ్మ లక్ష్మీదేవి వచ్చి కూర్చునేయాలన్నమాట. అంత మంచిగా ముగ్గులు వేసి పూజలు చేసి దేవుని పిలిచేస్తుంది. ఆ పూజ రూమ్లో నుంచి అస్సలు రా తర్వాత. అండ్ మా డాడీ వెహికల్ పెట్టుకోవడానికి కూడా అక్కడ కూడా ముగ్గులు వేసి పెట్టుంది. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్ సెషన్లో తప్పకుండా చెప్పాలి. అండ్ సంక్రాంతి అనగానే అందరికీ మధ్య గోదావరి గుర్తొస్తుంది. నాకు కూడా చాలా బాగా గుర్తొచ్చింది గోదావరి. నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, నన్ను పిలవండి అయ్యా ఎవరైనా గోదావరికి అని చెప్పి. అండ్ పిలిచారు, ఆ తర్వాత వాళ్ళవి కూడా పిలిచారు. అయినా సరే నేను పోలేదు. అలా అడుగుతానంతే, ఏడికి వెళ్ళాను అనమాట. నాకైతే చెయ్యి నొప్పి అవుతుంది అనమాట బాగా. అండ్ పొద్దున్న అయితే హెడ్ బాత్ చేసేసాను, బట్ జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్స్కి వెళ్ళిపోవాలి. మా ఊర్లోనే టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళి పూజ చేసుకొని ఇంకా మళ్ళీ వచ్చేస్తాను. మధ్య నేను ఇది ఇలా చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. బికాజ్ మన ఊరి నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మన ఊరి అమ్మవారిని అండ్ అదే గ్రామదేవత అలా అంటారు కదా మీ సైడ్, అలా అందరినీ పూజ చేసుకొని పోవాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యా అనమాట. అది కాకుండా ఈరోజు ఫ్రైడే, సో ఇంకా బాగా స్పెషల్ డే అనమాట అమ్మవారు అందరికీ. అండ్ అలాగే విజయవాడ వెళ్ళినా సరే దుర్గమ్మని కూడా వెళ్ళినప్పుడు ఒకసారి, రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి, ఈ మధ్యలో వీలైతే ఒకసారి వెళ్ళి కలిసేసి వచ్చేస్తాను అనమాట. నా మొహం ఎలా ఉంది గైస్? అసలు ఫుల్ నిద్ర మబ్బు మొహంలా ఉంది కదా. నా మొహమే అలా ఉంటుంది అనుకోండి ప్రస్తుతానికి. అండ్ హెయిర్ లీవ్ చేశాను గైస్. ఏదైనా హెయిర్ కేర్ ఉంటే చెప్పాను గైస్. నా హెయిర్ అయితే రాలిపోతుంది, విజయవాడ వెళ్తే ఇంకా ఎక్కువ రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుందో కూడా నాకు తెలియట్లేదు అనమాట. అండ్ మీకు మా మమ్మీ వేసినలాగా మా మమ్మీలా ముగ్గులు వేశారు కదా, సో మీకు కూడా ఏమైనా ముగ్గులు కావాలి అని అంటే నన్ను అడగండి, నేను మీకు షేర్ చేస్తాను. మా మమ్మీ మంచిగా ముగ్గులు వేస్తుంది గైస్. గోరింటాకు చూపిలేదు కదా, ఊరికి వెళ్తున్నాను కదా, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో తెలీదు. అండ్ నాకు ఇప్పుడేమో పెట్టుకోవాలనిపించింది. ఇంకెళ్ళి ఫస్ట్ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము, బట్ అక్కడ లేదు. ఇంకా ఆ తర్వాత వేరే అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళ ఇంట్లో ఉంటుంది వెళ్ళు అంటే, ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము. నేను నా ఫ్రెండ్ వెళ్ళి కోసుకున్నాం అనమాట. ఇంకా మిక్సీకి వేసుకుని మంచిగా పెట్టుకున్నాను. నాకైతే మంచి హస్బెండ్ వస్తాడో లేదో తెలియట్లేదు, బట్ కోన్ అయితే మంచిగా పండింది. ఐ మీన్ గోరింటాకు అయితే మంచిగా పండింది. మీకు బాగా కనిపిస్తుందా గైస్? అంతా కారిపోయింది. వాటర్ అయితే ఎక్కువ వేసేసాను అనమాట, సో అందుకే అలా కారిపోయింది హ్యాండ్ మొత్తం. అండ్ మీరందరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారని అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు 3 days 5 days మ్యాండేటరీ చేసేస్తున్నారు కాబట్టి. అండ్ నేను కూడా మా మమ్మీ ఈరోజు బయటకు వెళ్తే నేను ఇంకా ఇళ్ళలా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా వెజల్స్ అవన్నీ వాష్ చేయాలి, అది మా చెల్లికి చెప్పేస్తాను, తను వాష్ చేసేస్తుంది. ఇంకా నేనైతే గుడికి రెడీ అవ్వాలి. ఇంకా నా మొహం ఏంది ఇలా లడ్డులా అయిపోతుంది? మొహం ఒకటి లడ్డులో అవుతుందో నేను లడ్డులో అవుతున్నానో తెలియట్లేదు గైస్. లాంగ్ లెంత్ వీడియోస్ మీకు కూడా, ఈ వీడియో కానీ మీకు నచ్చితే చెప్పండి, లాంగ్ లెంత్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను గైస్. ఇప్పుడు నేను విజయవాడ అంటున్నాను. విజయవాడలో ఏముందంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి గైస్, సో అందుకోసం అని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఫెస్టివల్స్ అయిపోయాయి కాబట్టి అందరూ మంచిగా ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తిన్నారా? మాకైతే ఫెస్టివల్ లేదు గైస్, మీరు అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. బోల్డెన్ సార్లు చెప్పేసాను ఇప్పటికే ఫెస్టివల్ అని చెప్పి. నేను మీ బుర్ర తింటూనే ఉంటాను అనమాట అలా, బికాస్ నాకు అందరితో అలా మాట్లాడుతూ ఉండడం ఇష్టం. అండ్ ఇలా వ్లాగింగ్ చేయడం బాగానే ఇష్టం, బట్ పోస్ట్ చేయడానికి కష్టం అనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ చూస్తాను పోస్ట్ చేద్దామా వద్దా అని చెప్పి. నా వాయిస్ ఏమో ఇలా మాట్లాడితే ఒకలా ఉంటుంది, మళ్ళీ నేను వింటే ఏమో రాళ్ళు వేసి కలబెట్టినట్టు సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వస్తుంది అనమాట నేను మాట్లాడితే. ఇంకా అందుకోసం అని చెప్పి నేను చాలా వీడియోస్ అలా పోస్ట్ చేయలేదు గైస్. సో ఇంకా వాయిస్ రికార్డింగ్ అయితే అది, ఆ వాయిస్ కొంచెం స్వీట్గానే ఉంటుంది, పర్లేదు వినొచ్చు ఆ వాయిస్ని. బట్ ఈ వాయిస్ అయితే
కాకి కూడా అరుస్తుంది, నేను అరుస్తున్నాను, కాకి అరుస్తుంది, ఎవరు అరుస్తున్నారో కూడా తెలియదు అనమాట. అలా ఉంటుంది మన వాయిస్. సో గైస్, నా హెయిర్ రాలిపోతుంది గైస్ బాగా. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే నేను ట్రై చేస్తాను. అండ్ నేను కూడా కొంచెం బేసిక్ హెయిర్ కేర్ అనేది ఫాలో అవుతున్నా అనమాట. ఇఫ్ సపోజ్ అది మంచి రిజల్ట్ ఇస్తే నేను మీకు షేర్ చేస్తాను. దిస్ మా హోమ్ ఎలా ఉంది, దిస్ ఈజ్ మై హోమ్. ఈ చెట్లన్నీ ఉన్నాయి గైస్, మా ఇంటి చుట్టూ ఫుల్ చెట్లన్నీ ఉంటాయి, బాగానే ఉంటుంది. ఈ సమ్మర్ ఈ వింటర్ అయితే ఫుల్ కూల్గా ఉంది. సమ్మర్ వస్తే పర్లేదు అనమాట, బాగుంటుంది, కొంచెం కూల్గా ఉంటుంది అండ్ మీరు ఉండొచ్చు ఇంట్లో. సో ఓకే గైస్, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో మనమైతే త్వరగా రెడీ అయిపోదాం. నేను ఇంకా మీకు చూపిస్తాను నేను ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అని. నేనైతే ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ డన్. మీకు ఒక థింగ్ చెప్పాలి, విజయవాడలో ఉన్నప్పుడేమో లగేజ్ అంతా అక్కడే పెట్టేసి ఇంటికి వచ్చేసాను. ఆ టైంలో ఏంటంటే నేను మళ్ళీ విజయవాడకి వెళ్ళలేదు, మినిమం 3-4 months అయిపోయింది, అప్పుడు పోలేదు. అండ్ దెన్ ఇప్పుడు మొన్న ఫెస్టివల్కి వచ్చినప్పుడు లగేజ్ మొత్తం తీసుకొచ్చాను అనమాట. కొన్ని బట్టలు నా ఫ్రెండ్తో ఇచ్చి వచ్చేసాను. ఆ బ్యాగ్ ఏంటంటే ఫుల్ హెవీ లగేజ్ తీసుకొచ్చేసాను. ఇంక ఇప్పుడు ఎందుకు వెళ్దాంలే, ఒక 1 month 2 months తర్వాత గ్యాప్ తీసుకొని పోదామని అనుకున్నాను. అందుకోసం లగేజ్ మొత్తం తెచ్చేసాను. కానీ వితిన్ ఏ వీక్కి నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. అక్కడే లగేజ్ పెట్టేసి వచ్చిన్నా బాగుండ్రా బాబు అని ఫీల్ అయ్యాను నేనైతే. ఇలాగ మీరు కూడా ఎవరైనా ఉన్నారా? అండ్ మీకు ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇష్టం, ఎంతమందికి ఆఫీస్ అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఎస్పెషల్లీ హోమ్ ఆఫీస్ అనేం లేదు, అక్కడ ఉన్న కొంచెం అలానే ఉంటాను, ఇంట్లో ఉన్న కొంచెం అలానే ఉంటాను. ఆడికి వెళ్తే ఆఫీస్కి వెళ్ళాలనుకుని కొంచెం మంచిగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్తో చిల్ అవుతూ అలా ఉంటాను. ఇంట్లో ఉంటే మంచిగా తింటాను, 2 daysకి once స్నానం చేస్తాను అండ్ మంచిగా నిద్రపోతాను, రీల్స్ చేస్తాను. అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి గొడవ పడుతూ ఉంటాను. ఇలా ఉంటుంది అనమాట. ఓకే గాయ్స్, నాకైతే ఎందుకో మా మమ్మీ శంఖం ముగ్గు బాగా నచ్చింది. అండ్ మొన్న సంక్రాంతికి అయితే ఫుల్ ఇదంతా గాయ్స్, ఇంత స్పేస్ ఉందా ఇక్కడ ఓ మీకు అవన్నీ కనిపిస్తున్నాయా? సారీ గైస్. ఇక్కడ ఇది చూసారా, అన్నీ చుట్టూ ముగ్గులు ఉన్నాయి. ఇక్కడ కూడా మా మమ్మీ మొన్న మంచిగా ముగ్గేసింది. అంటే ఫుల్ మా మమ్మీ వదిలితే మెయిన్ రోడ్ వరకు ముగ్గులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది గైస్. మీకు ఎవరికైనా ముగ్గులు కావాలి అని అంటే మాత్రం తప్పకుండా అడగండి, మా మమ్మీ చేత వేసి వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తాను గైస్. మరి లడ్డు లెక్క అయిపోతున్నాము. సరే గైస్, ఓకే గైస్, మనం ఇప్పుడు టెంపుల్కి అయితే రెడీ అయిపోదాం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి వీడియో కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు మీరు నా వీడియోని చూస్తూ ఉండండి. బాయ్ గాయ్స్. హలో గాయ్స్, ఐఎమ్ బ్యాక్. ఇదే అనమాట నా డ్రెస్. మా డాడీ కాల్ చేశారు గైస్. మా డాడీ కాల్ చేసి మా డాడీ నెంబర్ నుంచి మా మమ్మీ కాల్ చేసి ఆనియన్స్ కట్ చేయమని చెప్పారు. నేను ఊరికి వెళ్తున్నా కదా, వడలు చేస్తుంది మా మమ్మీ తినడానికి. మీకు ట్రైన్ జర్నీస్ అంటే ఇష్టమా, బస్ జర్నీస్ అంటే ఇష్టమా? నాకు కమెంట్స్ ఇస్తున్నాయి. నేను ఎక్కువ ట్రైన్ జర్నీసే ప్రిఫర్ చేస్తాను. ఐ డోంట్ నో ఎందుకని చెప్పి. ఒక బస్ జర్నీస్ ఏమో నచ్చవు. ట్రైన్ ఒక 5 hours వెళ్ళిపోతే ఇది ఒక 7-8 hours పడుతుంది. సో అందుకోసం అని చెప్పి నేను వెళ్ళలేను అనమాట. మా మొహం మీద ఇంకా గుమ్మలే ఎక్కువ ఉన్నాయి. మేక్ సమ్ హెయిర్ స్టైల్ విత్ మై హెయిర్, ఫ్రిజీ హెయిర్. ఇలా చూస్తే ఏమో చాలా బౌన్సీగా అనిపిస్తుంది. అదే హెయిర్ ఇలా జస్ట్ ఇలా చూడండి ఎంత సన్నగా ఉందో. వాట్ ఐ నీడ్ టు డూ గైస్, ప్లీజ్ సజెస్ట్ సమ్ హెయిర్ కేర్ రొటీన్స్ టు డూ. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఒక హెయిర్ స్టైల్ మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, నేను ఒక హెయిర్ కేర్ స్టార్ట్ చేశాను అని చెప్పి. హెయిర్ కేర్ అంటే ఫుడ్లో చేంజెస్ అనమాట అంతే. సో చూద్దాం, దానివల్ల ఏదైనా హెల్ప్ అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. చాలా డేస్ కాదు, 1 or 2 months అయింది. ఎగ్జాక్ట్గా ఒక 1.5 month అయింది అనమాట. సో ఇంకొంచెం టైం తీసుకొని చూసి ఆ తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇది తమలపాకు చెట్టు గైస్, చూపిస్తా ఉందండి. మీకు ఎలా అనిపిస్తుంది మా తమలపాకు చెట్టు? బాగుందా?
నీట్గా వస్తుంది. ఇంకా అడ్డం వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేనేమి కోమ్ పెట్టి దువ్వట్లేదు, జస్ట్ ఊరికే అలా బ్రైట్ చేసుకొని వెళ్ళిపోతా అనమాట. బికాజ్ నేను ఆ కోమ్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు. సో మెల్లగా హెయిర్లో ఉన్న చిక్కు తీసేసుకొని చెయ్యి పెట్టుకొని తీసుకొని గైస్. నేను ఎక్కడో విన్నా అనమాట, చిక్కులు కింద నుంచి కాకుండా పైన నుంచి కాకుండా కింద నుంచి తీసుకోవాలి అని చెప్పి. నా కాలేజ్ నా ఇంటర్ తర్వాత నుంచి నేను అలానే తీసుకుంటాను, కింద నుంచే తీసుకుంటాను అనమాట హెయిర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నాకు అప్పట్లో హెయిర్ బాగుండేది గైస్. ఇప్పుడే హెయిర్ అస్సలు లేదు, బాగా రాలిపోతుంది. ఇంకా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ రాలిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే వెళ్ళి జస్ట్ బ్యాండ్ పెట్టుకుంటాను. నేను వెళ్ళి బ్యాండ్ తీసుకొస్తాను గైస్. నా బ్యాగ్లో లేదు నా బ్యాండ్ ప్రస్తుతానికి. సో రెడీ అయిపోతే ఇప్పుడు నేనైతే కొంచెం మా మమ్మీ కోసం ఆనియన్స్ కట్ చేసేసి ఆ తర్వాత స్టార్ట్ అయిపోతాను. బికాస్ లేట్ అయితే నాకు కొంచెం భయం అనమాట. ఓకే గైస్, దిస్ ఇస్ మై బ్యాగ్. అప్పలమ్మలా ఉన్నాను గైస్. ఇట్స్ ఓకే, నన్ను ఎవరు రోస్ట్ చేయక్కర్లేదు, నన్ను నేనే రోస్ట్ చేసేసుకుంటాను అనమాట. గైస్ థింగ్స్ అంతా అయితే రెడీ అయిపోయాయి అండ్ నేను కూడా రెడీ అనమాట. పూలు కూడా పెట్టుకున్నాను అండ్ కొంచెం మళ్ళీ ఆ తర్వాత ఫ్లవర్స్ పెట్టుకున్నాను అనమాట. నేను అంత ఎక్కువగా ఫ్లవర్స్ పెట్టుకోను, చాలా రేర్ అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ పెట్టుకునే వాళ్ళం, బట్ ఆ తర్వాత మానేసాము. బట్ ఇప్పుడైతే నేను మీకు మా ఊరి టెంపుల్ అంతా మీకు చూపిస్తాను మంచిగా, అండ్ మీరు కూడా మంచిగా మొక్కుకోండి. అండ్ ప్రస్తుతానికైతే ఈ షాల్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్యారీ చేయలేకున్నాను. సో మళ్ళీ కలుద్దాం టెంపుల్ దగ్గర. గైస్ వీడు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. హాయ్ చెప్పు, మీకు అందరికీ హాయ్ చెప్పాడు. ఎలా ఉన్నారు అని అడుగు, వాళ్ళని అడుగు, అడుగురా. సిగ్గుపడుతున్నాడు. అడుగు, అందరూ ఎలా ఉన్నారు అని అడుగు, లేకపోతే నీ చెల్లిని తీసుకెళ్ళిపోతాం. ఎత్తుకెళ్ళిపోయేదా? బట్ భయపెట్టినా భయపడ్డు. గైస్ మనకి ఊరంతా ఫ్రెండ్సే. హాయ్, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ డాగ్. ఎవరు? హాయ్ చెప్పు. హాయ్. వ్లాగ్ తీస్తున్నా గైస్. ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది, వాళ్ళ మమ్మీ అనమాట. మాట్లాడు సర్తమ్మా. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. అందరూ ఎలా ఉన్నారు అని అడుగు. హాయ్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మా పెద్ద కూతురు అలా. సరే గాయస్, ఇంకా మా ఊరు వాళ్ళందరినీ కూడా మీకు నేను పరిచయం చేస్తాను ఎప్పుడో ఒకరోజు. ప్రస్తుతానికి సరే బాయ్ చెప్పే. దేవి అక్కడ సినిమా పోయింది, సినిమాకి వెళ్ళి. గైస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీకు నేను టెంపుల్ కూడా చూపిస్తాను. చూసారా, ఇది నాగాలమ్మ. అక్కడ చెట్టు దగ్గరేమో వినాయకుడు ఉంటారనమాట. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. మా కొల్ల నుండి చూసారా. లో ఇప్పుడు ఏం లేవనుకుంటున్నా, జస్ట్ ఓన్లీ దీపం అయితే పెట్టేస్తున్నాం అనమాట. గాలి వస్తుంది. అగ్గిపుల్లని ఆర్పకూడదు గైస్, అందుకోసం అని చెప్పి అలా విధులిచ్చి వేసేసాను. ఇది గాలి వస్తుందని చెప్పి అలా పెట్టాను. ఇక్కడైతే క్లమ్జీ ఉందన్నమాట. సో కొంచెం క్లీన్ చేద్దాం, మంచిగా అక్కడక్కడ పెట్టేద్దాం. పెట్టి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం. అప్పుడే కొంచెం మంచిగా ప్రెజెన్స్ ఉంటుంది, ఆయన ప్రెజెన్స్ మనం అప్పుడే ఫీల్ అవ్వగలుగుతాం. అలా కొంచెం ఎవరైనా ఓసిడి ఉన్నవాళ్ళు, నాకు మరి అంత ఎక్కువ లేదు, కొంచెం ఉంది. బట్ దేవుడి
దేవుడి దగ్గర కొంచెం క్లీన్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం క్లీన్ చేసేద్దాం. గైస్ ఫైనల్గా ఇలా అయితే రెడీ అయింది. నాకు తెలిసినట్టు చేశాను, ఏదైనా మిస్టేక్స్ చేసుంటే ఇక్కడ పెట్టాను అనమాట, మొత్తం మంచిగా సరదాను. ఇక్కడ క్లోజ్ చేయడానికి అనమాట, దానికి ద్వారం అదేం లేదు, అక్కడ దీపం పెట్టాను కదా అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇటు సైడ్ గాలి ఎక్కువ రావడం వల్ల అక్కడ ఆరిపోతుంది అని చెప్పి మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి దాన్ని అడ్డం పెట్టాను. గైస్ మాకు ఇక్కడైతే చాలా మెమరీస్ ఉంటాయి. మా మమ్మీ మాకు జాబ్ వచ్చినా అండ్ మేము మంచిగా క్వాలిఫై అయినా, ఐ మీన్ మంచిగా స్కోర్ వచ్చినా, ఏమొచ్చినా వచ్చి వినాయకుడికి మంచిగా పూజ చేసి అన్నీ మంచిగా చేస్తారు అనమాట. ఉండ్రాళ్ళని ప్రసాదం అన్నీ చేస్తారు. సో మాకు కూడా వినాయకుడు అంటే కొంచెం ఫేవరెట్. ఇంకా నేను కూడా మంచిగా పూజ చేశాను, నాకు తెలిసినట్టు చేశాను. అండ్ మేము ఇప్పుడైతే కర్పూరం వెలిగించొద్దు, సో అందుకోసమని చెప్పి నార్మల్ సింపుల్గా చేసేసాము అనమాట. అండ్ నా ఫ్లవర్స్ అయితే ఊరికే రాలిపోతున్నాయి. ఇంకా మంచిగా పూజ చేసి గుంజీలు ఈజ్ మ్యాండేటరీ వినాయకుడి దగ్గరికి వచ్చినప్పుడు. అండ్ మనం ఇంకో టెంపుల్కి వెళ్ళాం గైస్. ఇది మా డాడీ. నో నాట్ గన్నవరం. మీరు మా డాడీకి కూడా హాయ్ చెప్పేసేయండి. ఇంకా మనం రెస్ట్, ఇంకా గుళ్ళు ఉన్నాయి డాడీ, ఇంకా గుడి ఉంది, సీతాలమ్మ గుడికి వెళ్ళాలి. నువ్వు ఆడ డ్రాప్ చేసేసాయి. ఓకే గాయ్స్ బాయ్ చెప్పే డాడీ, మళ్ళీ కలుద్దాం. గైస్ నేను ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా ఓన్లీ మెయిన్ మా గ్రామదేవత ఉన్నారు. సో ఇప్పుడు తనకి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. మేబీ క్లిప్స్ తీయలేకపోవచ్చు. ఓకే గాయ్స్ బాయ్. బికాజ్ ఇక్కడ వర్షం పడేలా ఉంది, అందుకే క్లిప్స్ తీయలేకపోతున్నా. ఓకే త్వరగా వెళ్ళిపోవాలి. బాయ్ గాయ్స్, సీ యూ లేటర్. అంతే గాయ్స్ మా ఊరి టెంపుల్. ఇది ఎంట్రన్స్. నేను లోపలికి వచ్చేసాను. తర్వాత గుర్తొచ్చింది, ఒకసారి క్లిప్ తీద్దామనిపించింది. మా మమ్మీ అయితే వడలు వస్తుంది అనమాట. హాయ్ చెప్తావా? మా మమ్మీ సిగ్గుపడుతుంది గైస్. మా అమ్మ సిగ్గుపడితే సిగ్గుకే అన్నం వస్తుంది అనమాట కదమ్మా. మా మమ్మీకి పొగడతలు నచ్చవు గైస్, కానీ మీరు పొగిడితే అలా నవ్వుతూ ఉంటుంది అనమాట. ఏమైనా మా అమ్మ కోసం ఒక పికప్ లైన్ వేయండి, చెప్పండి. అలా చెప్తే మా మమ్మీ మీకోసం రోజు ముగ్గులేస్తుంది, ముగ్గులేసి మీకు చూపిస్తుంది అనమాట. గైస్ ఇంకైతే నేను టెంపుల్కి అంతా వెళ్ళేసి వచ్చేసాను. అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా నైట్ కదా కొంచెం కంఫర్టబుల్ వేర్ అనమాట, జీన్స్ అండ్ క్రాప్ టాప్ వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 8 కల్లా ఇంకా మా డాడీ నన్ను కార్లో తీసుకెళ్ళి ఇంకా డ్రాప్ చేసేస్తారు. అండ్ నేను బస్ ఎక్కి ఆ తర్వాత ట్రైన్ ఎక్కుతాను. And that's all for the video guys. Thank you so much for watching. See you in the next videos and next vlogs. Bye bye, take care.